నేను ఈ మధ్యన ఒక న్యూస్ చూసానండి. ఏంటంటే ఒక పర్సన్ ఏఐని యూజ్ చేసి 1000 జాబ్స్‌కి అప్లై చేశాడు. అందులో 50 కంపెనీస్ నుంచి అతనికి జాబ్‌కి కాల్స్ కూడా వచ్చాయి. అంటే ఇంటర్వ్యూ. అతనికి ఇంటర్వ్యూస్ కాల్స్. సో, ఎలా అసలది అంత జాబ్స్‌కి ఎట్లా అప్లై చేస్తాడు? వాళ్ళు కూడా ఫ్యాక్ట్ చెక్ చేయకుండా 50 మంది మళ్ళీ ఎట్లా కాల్ బ్యాక్ చేశారు ఇతనికి? అంటే ఇంటర్వ్యూ కోసం ఎట్లా కాల్ చేశారు? ఇది అంటే క్రైమ్ కాదా ఇలా చేయటం వల్ల? కాదండి. ఆ! మ్యామ్ యాక్చువల్‌గా ఏంటంటే, ఇప్పుడు తను ఒక ఏఐ చాట్ బోట్ లాగా ఒక ఏఐ బాట్ రెడీ చేశాడు. హ్మ్. అదేం చేసిద్ది అంటే, ఇతని ప్రొఫైల్ ఏదైతే ఇస్తాడో, ఇతను ఇచ్చిన ప్రొఫైల్‌కి సూటబుల్ జాబ్స్‌ని అదే వెతికిద్ది అన్ని జాబ్ సైట్స్‌లోకెళ్ళి. అంటే ఇతని ప్రొఫైల్ ఏమీ ఫేక్ చేయట్లేదు. ప్రొఫైల్ కరెక్ట్. ఇతని క్వాలిఫికేషన్ తగ్గ జాబ్సే చూస్తది. ఇతని ఎక్స్‌పీరియన్స్ తగ్గ జాబ్సే చూస్తది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఎంసీఏ. సో, హ్మ్. ఎంసీఏకి తగ్గటువంటి జాబ్స్‌కే అది వెతికి అప్లై చేసిద్ది. హుహు. కాకపోతే ఏంటంటే, అప్లై చేసేటప్పుడు హ్మ్. ఆ కంపెనీకి ఏం కావాలో అలాంటి పాయింట్స్‌ని కూడా మెన్షన్ చేస్తది. మన ప్రొఫైల్ తగ్గట్టుగా. ప్రతి కంపెనీకి సెపరేట్ కవర్ లెటర్ రెడీ చేస్తది. సెపరేట్ రెజ్యూమ్ రెడీ చేస్తది. ఓకే. సో, ఇది ఓపెన్ టూల్ అండి. ఇంకోటేంటంటే మీకు ఇందాక మీరు చెప్పిన పర్సన్ ఎవరైతే ఉన్నాడో, హ్మ్. తనేం చేశాడంటే ఇలా చేశాను అని చెప్పి ఆ ప్రాసెస్ మొత్తం రెడిట్‌లో పెట్టి, ఆ ప్రాసెస్ చేయడానికి నేను ఇదిగోండి డెవలప్ చేసిన టూల్ ఇదని చెప్పి అది ఓపెన్ సోర్స్‌లో పెట్టేసాడు. అంటే అందరూ ఎవరైనా ఈవెన్ చేసుకోవచ్చు. ఎవరైనా కూడా చేయొచ్చు. ఇంకా కావాలంటే దాన్ని ఓకే. వీళ్ళు ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. సో, అది చాలా యూజ్‌ఫుల్ టూల్ అండి. బేసిక్‌గా ఏంటంటే, ఇవాళ రేపు మీరు చూస్తే స్టూడెంట్స్‌కి చాలామందికి రెజ్యూమ్స్ రాయటం అనేది నిజంగా చాలా కాంప్లికేటెడ్ టాస్క్. హ్మ్. ఎంత బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా రెజ్యూమ్ దగ్గర రాగానే అంటే సవా లక్ష థాట్స్‌తో ఆగిపోతా ఉంటారు. దానికి చాలామంది ఏఐ టూల్స్ వాడుతున్నారు ఇవాళ రేపు. ఓకే. దానిలో కూడా పెయిడ్ వచ్చినాయి. అంటే ఏంటంటే మీరు రూ. 100 కడితే 10 రెజ్యూమ్‌ల వరకు మీరు తయారు చేసుకోవచ్చని ఇట్లా పెయిడ్ వచ్చినాయి. ఓకే. ఓకే. సో, ఇదే థాట్‌ని ఒక చిన్న రెజ్యూమ్ దానికే ఇలా పెయిడ్‌గా చేసేవాళ్ళు చాలామందుంటే, హ్మ్. ఇతనేం చేశాడంటే ఇంకొంచెం స్టెప్ ముందుకు వేసి, అదే టూలు మన తరపున జాబ్స్ వెతికి, మన ఐడీ పాస్వర్డ్‌తో లాగిన్ అయ్యి, లేతే మన మెయిల్ ఐడీ ఏదైతే ఇస్తామో దాంతో అకౌంట్ క్రియేట్ చేసి, అదే అప్లై చేస్తది అన్ని జాబ్స్‌కి. మనం ఏం కష్టపడక్కర్లేదు. అక్కడేమి రాంగ్ లేదు. అక్కడేమి అనెతికల్ అనడం కూడా లేదు. హ్మ్. ఇట్స్ ఓపెన్ సోర్స్ టూల్. సో, ఎవరైనా కూడా ఆ టూల్ వాడుకోవచ్చు. అంటే వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అంటారు అడుగు అదే. చూసారా? ఆ అదే. టైపు. అలా మీరు ఉందిది. చాలామంది ఏంటంటే నెగెటివ్‌గా వాడేవాళ్ళున్నారు. ఇలా యాహ్! యాహ్! పాజిటివ్‌గా వాడేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయంటే బేసిక్ రూటీన్‌కి కూడా ఇప్పుడు ఈళ్ళు ఎలా అయితే ఏఐ వాడుతున్నారో అవతల పక్కన కూడా ఇంటర్వ్యూస్‌కి ఏఐ వాడేవి కూడా చాలా ఉన్నాయండి.